చాలా రోజుల తర్వాత చౌరస్తాకొచ్చినా, మస్తు షాకయిన అరె! జనాలే లేరేంది, ట్రాఫికే లేదేందిరా అని. పండుగల సీజన్‌లల్ల జూడాలే మస్తు పబ్లికుంటరు. అసలు కాలు దీసి కాలెయనీకి సందుండదు. అంత జిబజిబా అంటారు జనాలు చౌరస్తాల. కానీ ఆళ్ళెవరు లేరు. ఈసారి నా షాపింగ్ పార్ట్‌నరొచ్చేసి మా క్రేజీ పాప. ప్రతిసారి దోస్తులను పట్టుకొని చౌరస్తా మొత్తం తిరిగి అడ్డమైనయన్నీ కొనుక్కుంటా అచ్చేటప్పుడు లాస్ట్‌కు పానీపూరి బండి కాడ ఆగి పానీపూరి తిని అచ్చేటోళ్ళం. ఫ్రెండ్స్ లేరు, మా చెల్లెళ్ళు లేరు. అందరూ ఎవల బిజీలలో వాళ్ళున్నారు. ఇగ నేనైతే బ్యూటీ పార్లర్‌కొచ్చిన. పెద్ద రీజన్ ఏం లేదు. ఐబ్రోస్ చేయించుకోవడం కోసమే. నేనెప్పుడు మోనాలిసా బ్యూటీ పార్లర్‌కే ఎందుకెళ్తా అంటే, ఈ అక్క మాత్రమే నన్ను అర్థం చేసుకుంటది. మిగిలినోళ్ళు అసలు అర్థం చేసుకోరు. ఆగండక్క నొప్పి పెడతాందంటే ఒక్కరు గూడా నొప్పి పెట్టినప్పుడు ఎందుకమ్మా చేయించుకుంటానవు అన్నట్టుగా వింతగా చూస్తారు. కానీ ఈ అక్క మాత్రం ఆగక్క నాకు నొప్పి పెడతాంది అనంగానే పాపం ఆగుద్ది. ఆ తర్వాత మా విహుకైతే సెలూన్ షాప్‌కి తీసుకెళ్ళి హెయిర్ కట్ చేయించిన. ఈ మోడల్ బాయ్ అన్నాడు, "మమ్మీ నాకు హెయిర్ ఇట్లనే ఉంచు. నేను మంచిగా స్టైల్‌గా పెంచుకుందాం అనుకుంటానా" అన్నాడు. "వద్దు బిడ్డ స్కూల్‌లో సార్లు కొడతారు" అని చెప్పి దగ్గరికి మంచిగా డిప్ప కటింగ్ చేపిద్దామని అట్లయితే ట్రై చేపిచ్చిన. మా విహు బాబు చూడ్డానికి మోడల్‌లా ఉంటాడని నేను అంటాన. మరి మీరేమంటారు? ఎందుకక్క ఇవన్నీ అంటారా? రేపొక స్పెషల్ డే ఉంది. ఏంటో గెస్ చేయండి?